ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ జరుగుతున్న కూల్చివేతలంతా ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారా? ఏ దిశగా ఎటువైపు అడుగులు పడుతున్నాయని మీరు అనుకుంటున్నారు? మొదలుపెట్టుడు ఏ ఉద్దేశంతో మొదలుపెట్టిరో అది కొద్దిగా కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు ఊర్లలో ఒక చిన్న సామెత ఉంటుందబ్బా, ఒక గ్యాంగ్ కూర్చొని తాళ్ళకాడ తాగుతుంటే అయ్యగారు పోతుండట. ఓడు అంటాడట, అరే ఈ అయ్యగారు తాగుబోతు ఈ అయ్యగారు తాగుతాడట అంటే తాగడని ఓడు అంటాడు. మరి మన సొంటలో ముంగడ జరిగినాక కాదు కాదంటే ఇక అక్కడ పెద్ద మనిషి ఉండి కళ్ళు వస్తే అనే పెద్ద మనిషి ఉండి గౌడ్ సాబ్ ఏమన్నా అంటే ఇవంతా ఎందుకే అయ్యగారు తాగింది కొస తాళ్ళు వెళ్ళేదాకా చూడాలి అని చెప్పినట. అంటే ఇది ఈ ప్రయాణంలో చివరి తాళ అయిపోయే వరకు ఈ లోపట్నే ఆగుతారని ఓడంటే కాదు అయిపోయేదాకా చూద్దాం అని చెప్పాను అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఎట్లుందంటే హైడ్రా ఇప్పుడు జస్ట్ టూ అర్లీ టు ఏంటంటే కామెంట్ స్టేట్మెంట్ దానికి ఒక అంటే పర్ఫెక్ట్ లైన్ సైడ్ తీసుకుంటుంది కానీ ఇట్ ఈస్ టూ అర్లీ. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉన్నాయి. ఇది చాలా దీర్ఘకాలికమైన చాలా లోతైన ఆలోచనతో నిజంగా కూడా ఒక శాస్త్రీయ పద్ధతితో వీళ్ళు ఏమైనా తీసుకొని కనుక వాళ్ళు నిజంగా అటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ వర్క్ యాక్చువల్గా. అది చేయాల్సిందే, ఎప్పటి నుంచో చేయాల్సిందే. ఎప్పటి నుంచో మేము మీరు తిరుగుతున్నారు కదా ఫిరంగి కాలువ. మేము 2010లో పాదయాత్ర 2010లో పాదయాత్ర చేసినాం. విమలక్క భీంభరత్ అని అక్కడ లోకల్ తనంతా మొత్తం స్టడీ చేసి ఈవెన్ మిత్ర గారు కూడా అక్కడ పోయి దాని మీద ఒక పాట కూడా రాసిండ్రు. విమలక్క మేమంతా పాదయాత్ర 85 కిలోమీటర్లు దాదాపు 6 రోజుల పాటు మొత్తం తిరిగినాం. ఇబ్రాహీంపట్నం కట్టకాడు దాకొచ్చి అక్కడ నుంచి మొదలు పెడితే కట్టకాడు దాకొచ్చి కూర్చుంటే ఆడ చెప్తుండ్రి, అరే దున్నపోతు ఆడ గుర్రగాస్తోళ్ళు చెప్తుండే ఎడ్ల గాస్తోళ్ళు చెప్తుండే దున్నపోతు ఎంత చూసి గుండెవలిగి సామెతుండే గుండెవలిగి చచ్చిపోయింది బొర్రలో పడి బొందల పోయింది అని చెప్పాను. ఎందుకని అంటే వామ్మ నాయన గింత దున్నాలా నేను అని చూసి ఒకటిసారి బెంగటీలింది అని. అంటే ఇటువంటి అన్ని కూడా ఈవెన్ ఇప్పుడు మీరు మన ఫిరంగి కాలువతో పాటు ఈవెన్ మీరు ఫిరంగి కాలువను షాబాద్లోకి వెళ్ళి మొదలైంది. ఎప్పుడు అది 1870s కదా అది స్టార్ట్ చేసింది. ఒక దూరదృష్టితోటి మొదలుపెట్టింది. నాగరికత పోతున్న కొద్దీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా బ్యూటిఫికేషన్ ఇంకెక్కువ జరగాలి తప్ప విధ్వంసం జరగొద్దు. ఈవెన్ ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకుంటే కూడా ఈవెన్ అనంతగిరి కాడికి వెళ్ళి వచ్చింది కూడా మూసీ కూడా తీసుకుంటే మూసీ కాడ కూడా అనంతగిరిక హవా ఏకలక్క దవా అని అంటే చాలా మెడిసినల్ రిచ్ ఉన్నటువంటి ప్రాంతం. అదంతా మూలికలతో ఉన్నట్టు ఆ ప్రవాహంతో వస్తే హైదరాబాద్లో ఊర్లలో ఉంటుండే అన్నట్టు. అరే ఇంకా హైదరాబాద్ నీళ్ళు వడ్డాయిరు అని చెప్పి పిల్ల పెళ్లి కావాలంటే ఆడపిల్లని హైదరాబాద్ పంపించి ఒక 15 రోజులు ఉంచేది. అంటే వాళ్ళు మంచిగా అవుతారు అనేది ఆ మెడిసినల్లీ రిచ్ ఉన్నటువంటి వాటిని ఆ ఫ్లోను హైదరాబాద్కు మంచినీటి సౌకర్యాల గురించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టి నిజాం వీళ్ళంతా ఒక దురదృష్టితోటి కట్టి పెడితే మొత్తం మురికి కుంటలు చేసి పడేసారు. హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్, హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ గార్డెన్స్, హైదరాబాద్ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్. యాక్చువల్గా ఇక్కడ ఉంటుండే సైరన్ మూతతోటి సైరన్ కూతతోటి సైకిల్ మూతతోటి అంటే గంటలు కొట్టుకుంటారు తెల్లారితే హైదరాబాద్ను అట్లా చెప్పేది అన్నట్టు. అంటే ఇవన్నిటికీ రిచ్ ఉన్నటువంటి వాటిని మొత్తం విధ్వంసం చేశారు. ఇలా అప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్లు మొత్తం ఈ మంచినీటి దాంట్లోకి రాలేదు. ఈవెన్ ఇప్పుడు 40% కబ్జాలకు గురైందని గవర్నమెంట్ చెప్తున్నటువంటి మన ట్యాంక్ బండ్ కూడా హుసేన్ సాగర్ కూడా మంచినీళ్ళది. అది ఎలా పెడితే విషపు నీళ్లు మొత్తం ఎక్కడ చూసినా కెమికల్స్ మొత్తం వచ్చి సర్వనాశనం చేసి పడేసారు. కాబట్టి ఒక దూరదృష్టితోటి ఒక దూర ఆలోచనతోటి కనుక అది నిజంగా కూడా దీర్ఘకాలికంగా కనుక ఆలోచన అనుకుంటేది ఉంటే బరాబర్ అది సక్సెస్ కావాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఈ సైడ్ మొత్తం ఇప్పుడు గండిపేట వెనకాల సైడ్ కావచ్చు, తర్వాత హిమాయత్ సాగర్ వెనకాల కావచ్చు, మొత్తం ఉన్నాయంతా బడా బాబులై అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లై ఐపీఎస్ ఆఫీసర్లై మంచి పాలిటీషియన్స్ అంటే మాజీ ముఖ్యమంత్రుల కాడికి వెళ్ళి మొదలు పెడితే మాజీ వాళ్ళ కుటుంబాల సంఘం మొదలు పెడితే ప్రజెంట్ మంత్రులు మాజీ మంత్రుల కాడికి వెళ్ళి అందరి వాళ్ళే. మీరు ఏం నేమే లీడర్ మొత్తం వాళ్ళే. ఇప్పుడు మనం చూస్తుంటే అంటే వీళ్ళ గురించి హైదరాబాద్కు మంచినీళ్ళ కష్టం వచ్చింది వారానికోసారి నీళ్లు అని చెప్పని పేపర్లలో వస్తుంటే చూస్తుంటాం అట్లా నీటి సరఫరా. దీని వెనక కుట్ర ఏంటంటే వీళ్ళు అక్రమంగా నిర్మించుకున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళ ఇళ్లకు నీళ్ళు వస్తాయి, వాళ్ళ ఫామ్ హౌస్లకు డ్రీమ్ హౌస్లు ఏవైతే కట్టుకున్నారో వాళ్ళ విలాసాలు మొత్తం లేనోనికి విషాదాలు అయిపోయినాయి. ఉన్నోళ్ళ విలాసాలు ఏదో పాలిటీషియన్స్. సో గేట్లు కూడా మొదలే తెరిచేసి అక్కడ దాకా రానియకుండా వాళ్ళ లెవెల్ రానియకుండా మొత్తం పోతే వాటర్ అంతా వేస్ట్ అవుతుంది కదా. స్టోర్ కావాల్సిన వాటర్ కూడా అంటే మంచినీటి కష్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ రాజకీయ నాయకులు ఈ బడాబాబులు అయితే ఫామ్ హౌస్లు కట్టుకున్నారో ఇవి కొన్ని ఏళ్ళకెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాయి. అసలు ఎవ్వడు కనీసం దాని దిక్కు చూసిన పాపాన పోలేదు. మేము కూడా తిరిగి మొత్తుకొని చెప్తే అసలు ఏంటంటే